అయ్యగారు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారని చెప్తున్నారు. దేవదాసయ్య గారు ప్రార్థనలు 7 మెట్లు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసేటప్పుడు మేము కొంతమంది విన్నాము. వాళ్ళకు ప్రార్థన రాదు. ఈ మెసేజ్ వినిపించాం. అప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు ఎలా చేయాలో ప్రార్థన. అప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. శిష్యునికి తగిన మనసు, నేర్చుకునే మనసు, అలాగే గురువు చెప్తున్నప్పుడు గురువు తగిన మనస్సు, నేర్చుకునే మనసు ఇప్పుడు కనిపించడం లేదు అయ్యగారు. ఎందుకు ఇలా? సేవకులు ఎందుకు ఇలా ఉన్నారు? శిష్యుడు గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు. గురువు విశ్వాసులను ఎటకారం పేర్లతో పిలుస్తున్నాడు. చాలామంది విశ్వాసులు బాధపడే అవకాశం ఉంటుందా? ఉండదా? అప్పుడు సేవకులు అలా పిలిచేటప్పుడు విశ్వాసుల హృదయం చాలా గాయపడుతుంది. వాళ్ళ పిల్లల్ని ఎవరేమన్నా ఊరుకోరు. కానీ విశ్వాసులని వెటకారం, ఆయన ఇలా మాట్లాడడం, విశ్వాసులు చాలామంది బాధపడుతున్నారు. దీనికి కొద్దిగా సమాధానం చెప్పండి అయ్యగారు. ఏమే తప్పది. సేవకులు ముందు చెక్కబడాలి, సేవకులు ముందు సంస్కరించబడాలి, సేవకులు ముందు పౌలు లాంటి మైండ్ సెట్, పౌలు లాంటి హృదయం, పౌలు లాంటి ప్రేమ అలవరుచుకోవాలి. మొట్టమొదట దేవుని సేవకులు చాలా సంస్కరించబడాలి. మనం సార్వత్రిక సంఘ సంస్కరణ అంటున్నాం. ముందు బోధకులు సంస్కరణ పొందాలి. బోధకుల పద్ధతి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ప్రేమతో నింపబడాలి. లేకపోతే మాత్రం యాకోబు 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. అనేకులు బోధకులు కాకుండా అన్నాడు. పాస్టర్లు అలాగ చేయడం చాలా తప్పు తప్పు తప్పు. విశ్వాసులను గాయపరిచేటట్టు వెటకారంగా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం, అలాంటి ప్రవర్తన, అలాంటి మాటలు, మరి సంఘాన్ని గాయపరుస్తూ ప్రసంగాలు చేయడం, అట్లాగా అంటే ఏదో మనసులో పెట్టుకొని గుచ్చి గుచ్చి మాట్లాడడం అనేది మంచిది కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో క్షేమాభివృద్ధికరమైన గద్దింపులు అవి వేరు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అది వేరు. క్లియర్ కట్గా కొంతమంది మాట్లాడడంలో తెలిసిపోతుంది, ఈయన ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడని సంఘమంతటికి అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితి ఉంటే గనక క్రీస్తు న్యాయపీఠం ముందు బోధకులు మళ్ళీ దాని విషయం కూడా లెక్క చెప్పుకోవాలి. నిత్యత్వం అంతా సిగ్గుపడతారు. బోధకులు ముందు పౌలును మాదిరిగా పెట్టుకొని పౌలు లాంటి వ్యక్తులుగా తయారు కావాలి. ఇది విధాయకము, తప్పనిసరి. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటిమన్నాడు. పాలిచ్చి పెంచే తల్లి బిడ్డను ఎలా గారాబం చేస్తుందో మేము మిమ్మల్ని అలా గారాబం చేశామని కొరింథీయులకు రాశాడు. కొరింథీయులారా, మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, విశాలమై ఉన్నది. అరమర లేకుండా మాట్లాడుచున్నాం, మా నోరు విప్పబడి ఉన్నది. ఇలాగా దాపరికము లేకుండా అన్నీ మాట్లాడడం, ఫ్రీగా కమ్యూనికేట్ చేయడము, ఒక అమ్మ ప్రేమతో సమానంగా అందరినీ నా సొంత బిడ్డలే అనుకొని ఓదార్చి ఆదరించి హక్కును చేర్చుకునే ఆ పౌలుకు ఉన్నటువంటి ప్రేమ ప్రతి పాస్టర్కు ఉండి తీరాలి. ఇది ఆప్షనల్ కాదు. లేకుంటే వాడు సేవ మానేసి కిరాణా కొట్టు పెట్టుకోవాలి. సేవ చేయొద్దు. ప్రేమ లేనివాడు సేవ చేస్తే ఎలాగా? ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని చెప్పాడు కదా 1 యోహాను 4:8. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుణ్ణి ఎరగనోడు ప్రసంగాలు చేస్తే ఎలాగా? దేవుణ్ణి ఎరగని వాడు సంఘాలు నడిపిస్తే ఎలాగా? ఇది చాలా సీరియస్ మ్యాటర్. ప్రతి దైవజనుడు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మోకరించి 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రదర్శించుకొని ఆనాడు పౌలు ఎలాంటి కాపరిగా ఉన్నాడో అలాంటి కాపరిగా నేను ఉండాలి అని తీర్మానించుకొని తన్ను తాను మలచుకోవాల్సిన అవసరం ప్రతి బోధకునికి, సువార్థికునికి, సంఘ కాపరికి ఉన్నది. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఈ మాటలు వినైనా మారు మనసు పొందకపోతే న్యాయపీఠం ముందు వాళ్ళే లెక్క చెప్పుకుంటారు. ఓకే సార్.